పంచేంద్రియాలు రుచి లేక మాట్లాడటం అంటే మీరు రుచిలో దేవుణ్ణి చూసినప్పుడు దేవుడి గురించే మాట్లాడుతున్నప్పుడు స్పర్శ మీరు మీ స్పర్శలో దేవుణ్ణి చూస్తున్నప్పుడు అంటే దేవుణ్ణి స్పర్శిస్తున్నప్పుడు వినికిడి మీరు ఎల్లవేళలు ఏది విన్నా సరే దాన్ని దైవత్వంతో మనసులో పెట్టుకుని వింటున్నప్పుడు వాసన మీరు ఏ వాసన చూస్తున్నా సరే దాన్ని దైవ దృష్టితో చూస్తున్నప్పుడు చూపు మీ దృష్టి మీరు ఏది చూసినా సరే దాన్ని దైవ దృష్టితో దేవుణ్ణి మనసులో పెట్టుకుని చూస్తున్నప్పుడు ఈ పంచేంద్రియాలు దేవుడి మీద కేంద్రీకృతమయ్యి మీ జీవన శైలిని ఆ స్థితికి చేర్చుకున్నప్పుడు మీరు మోక్ష మార్గంలో పయనిస్తున్నట్టు. ఈ స్థితికి మీరు రావాలంటే దానికి మీరు మిమ్మల్ని శుద్ధి చేసుకోవాలి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవడానికి మీ పంచేంద్రియాలని శుద్ధి చేసుకోవాలి. అబద్ధం ఆడటం మానేయాలి, మోసం చేయటం మానేయాలి, ఒకరి మీద ఆధారపడటం మానేయాలి, ఒకరిని బాధ పెడతాం మానేయాలి, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవటం మానేయాలి. ఇవన్నీ చేయాలంటే వీటి నుంచి మీరు దూరం అవ్వాలి. ఆ స్థితి నా జీవితంలో నేను ఎట్లా సాధించగలిగాను అనేది మీకు ఇప్పుడు నేను తెలియజేస్తా. పురుషోత్తముడైన శ్రీరాముడు విష్ణుమూర్తి యొక్క అవతారం. శ్రీరాముడిలో మనం ప్రతి గుణం పురుషుల్లో ఉన్న ఉత్తమ గుణాలు. అదే కాకోకుండా ఆయన ప్రతి జీవికి, జీవం ఉన్న ప్రతి జీవికి అదే గుణాలని నేర్పిస్తాకి అవతరించిన అవతారం అది. అదే కాకోకుండా మనలో ఉన్న జీవానికి మనలో ఉన్న జీవం ఒక శక్తి అయిన ఆ శక్తికి శబ్దమే రామ్. అటువంటి నామాన్ని నేను ఒక గంట సేపు రాస్తే ఆ గంటలో నాకు ఎటువంటి చెడు ప్రభావం ఉండదు. అదే నేను ఒకరోజు రాస్తే ఆ ఒక రోజులో ఎటువంటి చెడు ప్రభావం ఉండదు. ఒక నెల, ఒక సంవత్సరం, 10 సంవత్సరాలు, 24 సంవత్సరాలు
ఇట్లా రాసుకుంటూ పోతూ ఉంటే మీకు తెలియకోకుండానే మీరు చెడు జీవన శైలిని పక్కన పెట్టేసి ఈ పంచేంద్రియాలని శుద్ధిపరుచుకుని మంచి మార్గంలో మోక్ష మార్గంలో పయనిస్తూ ఉంటారు. నేను ఒకరోజు రాసిన తర్వాత నేను ఆ రోజు ఆలోచించుకుంటే అరే నేను ఈరోజు ఎవరిని బాధ పెట్టలేదే, ఎవరిని మోసం చేయలేదే, ఎవరికి నేను అబద్ధం చెప్పలేదే, నేను ఎవరి మీద ఆధారపడలేదే, నేను ఎటువంటి చెడు చేయలేదే అని ఆలోచించుకున్నప్పుడు, అదే నేను నెల రోజుల తర్వాత నేను ఆలోచించుకున్నప్పుడు, అంటే నేను నెల రోజులు ఇవన్నీ చేయకుండా బతికాను. అంటే దీన్ని బట్టి నాకేం తెలిసింది, నేను చెడు చేయకోకుండా బతకగలను, నేను చెడు చేయవలసిన అవసరం లేదు, నేను బతకడానికి చెడు చేయవలసిన అవసరం లేదు అనేది నేను నేర్చుకుంటా. నేర్చుకున్న తర్వాత, నేను తెలుసుకున్న తర్వాత, నాకు ఆ బుద్ధి వచ్చిన తర్వాత నేను చెడు చేయడం మానేస్తా. ఎందుకంటే నాకు అవసరం లేదు అది. కానీ నేను నెల తర్వాత మళ్ళీ ఈ రామ్ అనే మంత్రాన్ని రాయటం మానేసాను అనుకోండి, 2వ నెలలకే మళ్ళీ నా బుద్ధి చెడి నేను చెడు చేయడం మొదలు పెట్టచ్చు. ఈ ఆకలికి, వ్యామోహాలకి, ఈ చెడు బుద్ధులకి నేను మళ్ళీ అలవాటు పడవచ్చు. అదే నేను నెల తర్వాత నేను మానుకోకుండా 1 సంవత్సరం పాటు రాశాను అనుకోండి, నాలో ఆ దృఢత్వం, అంటే నాకు అవసరం లేదు ఇది, నా జీవితంలో ఇది అవసరం లేదు అని నేను పూర్తిగా మానేసే అవకాశం ఉంటుంది చెడు చేయడం అనేది. సరే, నేను సంవత్సరం తర్వాత మళ్ళీ మానేసా రాయటం, రామ్ అనే మంత్రాన్ని రాయటం మానేసా. మళ్ళీ నాకు చెడు చేసే అవకాశం చాలా దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే ఈ చెడు, ఈ మనకున్న లోన ఉన్న ఆకలి, చెడు అనేది మనకేంటంటే అది వేరేదేమి కాదు, ఆకలి. అది మనం తినే ఆకలే. తిండి, రుచులు, వ్యామోహాలు, మనం పేరు ప్రతిష్టలో అది చెడుగా అనేసి ఏదో విధంగా మనకు జేజేలు కొట్టాలి అందరూ అనే దుర్బుద్ధితో అవి మన చుట్టూ ఆవహించి ఉంటాయి. ఎప్పుడు మన దగ్గరికి మనలో ప్రవేశించాలని దగ్గరలో ఉంటాయి అన్నమాట. అది సంవత్సరం తర్వాత మీ సంవత్సరం సాధించిన ఈ శ్రమ అంతా మొత్తం మీ సంవత్సరం తర్వాత మానేస్తే మళ్ళీ మొదలవుద్ది అది. అది అందుకనేనంటే ఈ నామాన్ని, ఈ పూజని, మీరు వెలిగించిన దీపాలని మీరు నిత్యం కొనసాగించాలి. మీలో ఊపిరినంతకాలం కొనసాగించాలి. మీరు పెట్టిన శ్రమ, ఈ చెడు బుద్ధులు మనల్ని వాటికి లోబరుచుకుంటానికి అట్లా మన చుట్టూతూనే ఉంటాయి అవి. అందుకని దీనికి విరుగుడు ఒకటే, ధ్యానం ధ్యానం ధ్యానం. రామనామం రాయటం, స్మరించటం, నిత్యం మనసులో దేవుని పెట్టుకుంటే మనకి ఈ చెడుని దూరం చేసే శక్తి వస్తుంది. అది దృఢపడే వరకు, ఆ జ్ఞానం అనే నేత్రం మనకు తెలుసుకునే వరకు, మన పంచేంద్రియాలు ఎంత శుద్ధి అయినా సరే
అవి మళ్ళీ చెడుకి లోబడటానికి చాలా సులువుగా ఆ చెడు అనేది అంత శక్తివంతమైంది. అందుకని నిత్యం ధ్యానం అనేది, మీరు ఒకరోజు చెడిపోయారు అనుకోండి, మీలో చెడు చెడు ప్రభావం వచ్చింది, దానికి విరుగుడు ఒకటే. చెడిపోవడం అనేది మీకు బలహీనత. కొంచెం ఎక్కువ తినేయటమో, లేదంటే కామానికి లోబడటమో, లోభానికి లోబడటమో, అనవసరమైన క్రోధానికి లోబడటం, వీటి నుంచి మీరు తొందరగా బయటపడాలంటే మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళటమే. ధ్యానం మీకేం తెలియజేస్తంటే, అంటే మీకు చెడు అంటే పేకాడటమో, ముద్దిని తాగటమో, కామానికి లోబడటం, ఇవన్నీ చెడు కాదు. బంధాలకి లోబడటం కూడా చెడే. ఎందుకంటే వీటన్నిటికంటే బంధం అనేది ఎక్కువ చెడు చేస్తుంది మీకు. బంధానికి బాధ్యతకి చాలా తేడా ఉంటుంది. మీరు బాధ్యతతో కానీ జీవిస్తుంటే మీరు బంధాలకు దూరం అవుతారు. కానీ మీరు ఈ ప్రేమలో, ఈ ఆప్యాయతలో ఇవన్నీ మంచిగా కనబడుతూ ఉంటాయి, కానీ అవి మిమ్మల్ని ఈ బంధం అనే తాడులతో కట్టేస్తాయి. దాంతో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు మోక్షం సాధించలేరు. అదేవిధంగా మీరు బంధం నుంచి బయటకు వచ్చి బాధ్యతతో చూడండి, మీరు వెలుగులో బతుకుతారు, ధర్మంతో బతుకుతారు. అది మిమ్మల్ని బంధ విముక్తుని చేస్తుంది. అది ఎప్పుడు సాధ్యం అంటే మీ పంచేంద్రియాలు శుద్ధి అయినప్పుడే మీరు తెలుసుకుంటారు. బంధానికి బాధ్యతకి తేడా తెలుసుకుంటారు. బాధ్యతతో మోక్ష మార్గం సాధించడం అనేదే సాధ్యం. అది తెలుసుకుంటాకి మీరు ఒక నామాన్ని రాయటమో జపించటమో చేస్తేనే మీకు ఆ జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానోదయం కలిగితేనే మీకు జ్ఞాననేత్రం తెలుసుకుంటుంది. దీనికోసమే మన ఆత్మకే ఈ శరీరంలో ప్రవేశించే ఒక అద్భుతమైన అవకాశం కలుగుతుంది. దాన్ని వినియోగించుకుని, ఈ శరీరాన్ని వినియోగించుకుని మీరు ఈ పంచేంద్రియాలు శుద్ధి చేసుకుని ఈ జ్ఞానానికి మోక్ష మార్గం చూపించి మోక్షాన్ని పొందండి. దానికి నాకు శ్రీ ఆంజనేయుడు ప్రసాదించిన వరం, విష్ణుమూర్తి యొక్క శక్తి, ప్రతి జీవంలోన ఉన్న జీవం శబ్దం రా